యాక్షన్. ప్రపంచంలోనే అత్యంత పురాతన మతమైన హిందూ సంస్కృతి ఎక్కువగా ప్రకృతిని పూజించడం, ఆరాధించడానికి ప్రాధాన్యతనిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై ఉంటుంది. ఉగాది పండుగ వేప చెట్టు, సంక్రాంతి పండుగ ధాన్యరాశులు, పశు సంతతి పట్ల ప్రేమ చూపటం, అలాగే వినాయక చవితి అంటే నానా విధాల ఫలాలు స్వామికి అర్పించడం ఉంటుంది. హిందూ సంస్కృతిలో తాంబూలానికి అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొందరు దేవుళ్ళకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు. తమలపాకుల తాంబూలం కూడా మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది. అంతేకాదు ఆయుర్వేదం కూడా ఆరోగ్యానికి తమలపాకు సేవనాన్ని చూపిస్తుంది. అందరు దేవుళ్ళకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికీ ఆంజనేయ స్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనది అని చెబుతారు. శతపత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని ఒక నమ్మకం ఉంది. వివిధ నోములు, వ్రతాలు, శుభకార్యాలు జరిగినప్పుడు అరటి పళ్ళు, వస్త్రంతో పాటు 2 తమలపాకులు కూడా ఇస్తారు. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఏ విటమిన్, సి విటమిన్లు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. తాంబూలం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ అంటే పీచు పదార్థం తమలపాకులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు ఏ విధంగా అయితే జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే పనిచేస్తాయి. సున్నం, ఇతర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం అది శరీరానికి హానికరంగా మారుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.